అంటే వారు ఏమంటున్నారంటే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు మీద ఏదైతే జీవోలు ఉంటే వెంటనే కోర్టులకు వెళ్ళి దాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటువంటి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. నేను ఇలా ఒకటే అంటున్నా అండి, అడ్డుకుంటుండ్రు అనేది వాళ్ళకు ఊత పదం. అది అడ్డుకోకుండా ప్రభుత్వంలో 2013 చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2013 భూసేకరణ చట్టాన్ని ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళకి ఏమేమి జరగాలి, ఏమేమి చేయాలని ఆ 2013 భూసేకరణ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ ఇలా గ్రామ సభలు కానీ ఇవన్నీ పెట్టాలి. ఎందుకంటే ఒక పైసలతో ముడిపడ్డ సమస్య కాదండి దాన్ని. ఇవాళ కేసీఆర్ గారు ఒకటి ఆలోచించుకోలే, ఆ 2013 భూసేకరణ చట్టం వచ్చినప్పుడు వారు పార్లమెంటు మెంబరు, వారు మినిస్టరు, యూపీలో భాగస్వామి. 2013 చట్టంకి ఇప్పుడు మాకు మిడ్మానేర్ అనేది ఒకటి ఉన్నది సిరిసిల్ల పక్కన. మిడ్మానేర్ పక్కన కుదురుపాక అనేది వాళ్ళ అత్తగారు ఊరు, కేసీఆర్ గారు అత్తగారు ఊరు. కేసీఆర్ గారు అత్తగారి ఊరిలో 2013 భూసేకరణ చట్టం ప్రకారము మాకు పరిహారం చెల్లించాలని చెప్పి ధర్నా చేసింది వాస్తవమా కాదా? అంటే అక్కడొక్క న్యాయం ఇక్కడొక్క న్యాయమా? ఇలా చట్టాలలో లొసుగులు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం ఇంటర్ఫేర్ అవుతాయి కదండి. నువ్వు చట్టాన్ని పరిపూర్ణంగా నువ్వు పరిరక్షించుకుంటూ చట్టాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఏ కోర్టులు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతాయండి? నీ చట్టంలో నువ్వు చేసిన జీవోలో లోపభూయిష్టత ఉంది, తప్పు ఉంది కాబట్టి మేము కోర్టుకు పోయే ఆస్కారం వచ్చింది. అంటే నీకు చిత్తశుద్ధి లేదు ప్రాజెక్టుల మీద. ప్రాజెక్టులు కట్టే దమ్ము కానీ స్థాయి కానీ మీకు లేదు. ఇవాళ ఆ ప్రాజెక్టులు కట్టినట్టే మేము చేయాలి, వాళ్ళు అడ్డుకుంటున్న నుంచి నెపం నెట్టాలి అన్న ఒక దురాలోచనతో మీరు చేస్తున్న పనే తప్ప నిజంగా కూడా మీకు ప్రాజెక్టులు కట్టాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రాజెక్టులు కట్టింది. ఇలా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి, భీమా, నెట్టెంపాడు, జూరాల, ఇవన్నిటికి అర్థం చేయండి మీరు. వాటిని పక్కన పడేసి, ఎందుకంటే ఆ పేరు వాళ్ళకు పోద్దామని చెప్పి. ఇలా హైదరాబాద్కు నీళ్ళు మీరు ఒకరోజు తీసుకొచ్చినాయి కావు కదా. కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వేసే పైపులనే కదా గోదావరి జిల్లాను హైదరాబాద్ తీసుకురావాలని చెప్పి. లేకుంటే నువ్వు ఈ 3 ఏళ్ళలో నువ్వు తవ్వింది ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత, తీసుకొచ్చింది ఎంత, తేటతెల్లం చేయండి. వాటిని శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఇవన్నీ కాకి గోల పెట్టి మసిపూసి మారడికాయ చేసి బట్టగాల్చి మీద పడేసి మీరు చేయాలని ఒక దురాలోచన తప్ప ఇంకోటి కాదు. ఇందులో చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేస్తున్న చట్టాన్ని పరిరక్షించుకుంటూ చేయండి, పరిపూర్ణంగా చేయండి. ప్రజలకు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరే విధంగా చేయండి. ఇలా ఆ రకంగా చేస్తే ఏ కోర్టు కూడా ఇంటర్ఫేర్ కావు. మీకు చిత్తశుద్ధి లేక, చేసే ఉద్దేశం లేక, చేసినట్టు నటిస్తూ ముసలి కన్నీరు గారుస్తూ ఇలా మీరు చేస్తారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద బాండం వేసి, కేకే మహేందర్ మీద బాండం వేసి చేస్తే అది పసలేని వాదన తప్ప ఇంకోటి కాదు.